తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. శీతల గాలుల ప్రభావం చూపడంతో చలి తీవ్రత స్థాయి ఎక్కువైంది. రాత్రి తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. గత వారంతో పోలిస్తే 3 నుంచి 5 డిగ్రీల వరకు తగ్గింది. అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ చలి మరింతగా ప్రభావం చూపుతోంది. ఏపీలోని అల్లూరు జిల్లా అరకులో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు తెలంగాణలోని సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో 8.1 డిగ్రీలు రికార్డైంది. ఆసిఫాబాద్లో 8.4, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 8.6 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను చలి వణికిస్తోంది. 4 రోజులుగా కనిష్ట స్థాయికి పడిపోయింది. సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు వీస్తూ ఉన్నాయి. జనాలు సాయంత్రం బయటకు రావాలంటే వణికిపోతున్నారు. చలి కారణంగా దూర ప్రయాణాలు చేయాలంటే జనం గజగజ వణుకుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి నుంచి జనాలంతా కూడా గజగజలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత 5 రోజుల నుంచి కనిపిస్తుంది. డే అంతా కూడా చాలా తక్కువగా ఉంటుంది, రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి చలిగాలులు వీస్తుండటంతో జనాలంతా కూడా చలి తీవ్రతతో వణికిపోతున్నటువంటి పరిస్థితి. 6 గంటలకే చీకటి కమ్ముకుంటున్న పరిస్థితి. వాహనదారులంతా కూడా 6 గంటల నుంచి లైట్లు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. రోజు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 9 నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 9 నమోదవుతుందో చాలామంది కూడా చలి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ రకంగా స్వెటర్స్ కావచ్చు, అదేవిధంగా మంకీ క్యాప్స్ కావచ్చు, ఉన్ని దుస్తులు ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితి చాలా చోట్ల కూడా కనిపిస్తుంది. చిన్నపిల్లలు వృద్ధులు ఈ చలి ప్రభావం చాలా ఎక్కువగా పడుతుందని చెప్పుకోవచ్చు. జనాలు సాయంత్రం 5 గంటల నుంచే స్వెటర్స్ ధరించి రోడ్డుపైకి వస్తున్నారంటే ఒక రకంగా చలి తీవ్రత ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంతో పోలిస్తే ఈ చలికాలంలో మొదటి నుంచే చలి తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా ఇటు వెదురుగట్ట కావచ్చు, చొప్పదండి, గుండి, ఓదెల ఈ ప్రాంతాల్లో ఇంకా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంతని మారుమూల అటవీ ప్రాంతమైనటువంటి మహదేవ్పూర్, కాటారం ఈ ప్రాంతాల్లో అటవీ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల వరకు కూడా పొగమంచు కమ్ముకొని పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది కూడా చలి నుంచి ఉపశమనం పొందేందుకు గ్రామీణ ప్రాంత వాసులు మాత్రం కొంత చలిమంటలు వేస్తూ వారంతా కూడా వెచ్చదనం కోసం చలిమంటలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక చలి కారణంగా ఉదయం కొంత ఆలస్యంగా, అదేవిధంగా సాయంత్రం 5 దాటిందంటే ఎవరు కూడా ప్రయాణాలు కొనసాగించడం లేదు. ఎందుకంటే చలి ప్రభావం కారణంగా వాహనదారులు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పొగమంచుకు ఎక్కువగా పేర్కొని పోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాహనదారులు కొంత ప్రయాణాలు సాగించాలంటే మాత్రం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల కూడా రోజు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుందో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎట్లా ఉంది చలి ప్రభావం, ఎట్లా ఉంది? బయటికి వెళ్ళే పరిస్థితుందా? గత 10 రోజులకి వెళ్ళి చాలా చలి బాగా పెడుతుంది. బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎట్లా అంటే వృద్ధులు వాళ్ళైతే ఏమవుతారో తెలియకుండా ఉన్నది. దాదాపు ఒక 10 రోజులకి వెళ్ళి ఇలా గడుస్తున్నది. సాయంకాలం ఎట్లా ఉంది పరిస్థితి? సాయంకాలం బయటకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుందా? సాయంకాలం 4:35 అయిందంటేనే చలి స్టార్ట్ అవుతుంది. బయటకు వెళ్ళలేకపోతున్నాం. వెళ్ళాలంటే భయం వేస్తుంది. చాలా మంది కూడా చిన్నపిల్లలు, ఈ రకంగా చిన్నపిల్లలు కూడా వీరంతా కూడా కొంత ఇట్లాంటి క్యాప్స్ పెట్టుకొని చెవులకు కొంత చల్లదనం తాకకుండా జాగ్రత్తలు తీసుకుంటే తప్పించి బయటికి వెళ్ళలేని పరిస్థితి. చాలామంది 2 వీలర్స్ పైన ప్రయాణం చేయాలంటే కొంత భయపడుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా చాలామంది కూడా జలుబుతో బాధపడుతున్న పరిస్థితి. రోజు మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా అవుతుండటంతో చలి తీవ్రత మాత్రం పెరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుందో రోజు మాత్రం చలి తీవ్రత పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది. రైట్ సతీష్.